హలో అండి, వెల్కమ్ టు ఆర్ఎస్ కుచుడియన్స్ ఫ్రమ్ కదిరి. ఈరోజు వీడియోలో ఇంకొక సింపుల్ అండ్ గ్రాండ్ లుక్ కనిపించి ఒక డిజైన్ అయితే చూపించబోతున్నాను. ఇంకా లేట్ ఎందుకు, వచ్చేసేయండి వీడియోలోకి చూసేద్దాం. ముందుగా మనం శారీ కలర్స్ అనేటివి చూసుకోవాలన్నమాట. చూసుకొని థ్రెడ్ అనేది చుట్టు పెట్టుకున్నాను. ఇక్కడ వచ్చేసి పిన్ని టైపు బీడ్స్ అనమాట, మీడియం సైజులో తీసుకున్నాను. అలాగే థ్రెడ్ని తీసేసుకొని శారీ బ్యాక్ సైడ్ పెట్టుకోవాలన్నమాట. పళ్ళు బ్యాక్ సైడ్ పెట్టేసుకొని థ్రెడ్ని ఇక్కడ నేను ఫింగర్కి ఎలా చుట్టుకున్నానో అలా చుట్టేసుకోవాలన్నమాట. ఇలా పళ్ళు బ్యాక్ సైడ్ అంటే ఫ్రంట్కి థ్రెడ్ అనేది తీసుకోవాలి. తీసుకొని నాట్లు అనేవి వేసుకోవాలి. ఓకేనండి, ఇలా నాట్లు వేసుకొని 4 చైన్స్ 1 2 3 4 ఇలా 4 చైన్స్ పెట్టుకొని స్ట్రైట్గా పెట్టుకొని లాక్ అనేది చేసుకోవాలి. ఇలా ఒక లాక్ చేసుకుంటాను, ఒక బీడ్ అన్నమాట. బీడ్ లాక్ చేసుకోవాలి. బీడ్ లాక్ స్ట్రైట్గా పెట్టుకోవాలి, లాక్ చేసుకోవాలి. తర్వాత 4 చైన్స్ 1 2 3 4 స్ట్రైట్గా పెట్టుకోవాలి, లాక్ చేసుకోవాలి. తర్వాత బీడ్ సేమ్ ఇదే విధంగా శారీ మొత్తం సింపుల్గా ఈ వర్క్ అనేది వేసుకోవచ్చు. ఈజీగా వేసుకోవచ్చు, చూడడానికి గ్రాండ్ లుక్గా కనిపిస్తుంది ఈ డిజైన్ అనమాట. చాలా అంటే చాలా ఈజీ అనమాట. అసలు ఇది ఒక్కసారి చూసారనుకో రెండోసారి చూడని అవసరం లేదు. కళ్ళు మూసుకొని వేసేస్తారనమాట. చూసారా, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా ఇలా మొత్తం వేసేసుకున్న తర్వాత కుచ్చు అనేది కట్టేసుకోవాలి. ఓకేనా అండి, చూసారా ఈ విధంగా ఒక 4 చైన్స్ బీడు 4 చైన్ బీడు 4 చైన్ బీడు ఇలాగే శారీ మొత్తం వేసేసిన తర్వాత ఎలా ఉందో చూడండి. ఈ విధంగా అయితే వేసేసాము. ఇంకా మనం 4 చైన్స్ అయితే గ్యాప్ అయితే ఉంది కదండి, అక్కడ వచ్చేసి కుచ్చు అనేది కట్టుకోవాలి. ఇక్కడ చూడండి, నేనైతే ఇక్కడ కట్టాను చూడండి. 2 కలర్స్ వచ్చేసి ఒక కుచ్చు అయితే కట్టాను. మీకు ఇంకొకటి మీరు చాలా బాగా గమనించాలి. ఏంటి అనుకుంటున్నారా, నేను శారీని బ్యాక్ సైడ్ పెట్టి నేను కుచ్చు అనేది కడుతున్నాను. ఇక్కడ చూడండి, ఇది ఫ్రంట్, ఇక్కడ ఇది బ్యాక్ అనమాట. మనం శారీని ఇటు సైడ్ పెట్టేసుకొని కుచ్చు అనేది కట్టుకోవాలి. ఎందుకంటే మనం జరీ థ్రెడ్తో నాట్లు అనేది వేస్తామండి. అందుకు మనం ఫ్రంట్ సైడ్ అయితే కుచ్చు కట్టినప్పుడు ఆ నాట్లు వచ్చేసి ఫ్రంట్కి కనిపించేసి, అలా కనిపించకూడదు అనుకుంటే ఇలా శారీని బ్యాక్ సైడ్ పెట్టేసి మనం కుచ్చు అనేది కట్టేసుకోవాలి. ఓకేనా అండి, అప్పుడు మనకు శారీ ఫినిషింగ్ అనేది చాలా నీట్గా అనేది ఉంటుంది. మీకు అర్థం కాకపోతే దీనికి ఇంకొక వీడియో అయితే చేసి నేను అప్లోడ్ అనేది చేస్తాను. ఇలా సింపుల్ వర్క్స్ వచ్చేసి మన ఛానల్లో అయితే చాలా అయితే ఉన్నాయి. ఒకసారి వెళ్ళి చూడండి, నేను లింక్ కూడా ఇస్తాను. ఇలా మనం సింగిల్ స్టెప్తో అయితే చాలా వర్క్స్ అయితే నేను వీడియోస్ అయితే చేసి పెట్టాను. ఇలాంటివి అనమాట. ఇవి వచ్చేసి కొన్ని దాంట్లలో వచ్చేసి ఇంకా చాలా వర్క్లు అయితే ఉన్నాయన్నమాట. ఓకేనండి, ఇప్పుడు ఈ డిజైన్లో వచ్చేసి మనం 2 కలర్స్ కలిపి ఒక కుచ్చు అయితే కట్టుకుంటున్నాం అనమాట. ఇలా వేసేసుకున్న తర్వాత జరీ థ్రెడ్తో మనం ఒక 5-6 రౌండ్స్ అయితే చుట్టుకోవాలి. చుట్టుకొని ఇలా ముడి అనేది వేసుకుంటాం. ఇలా ముడి వేసుకున్నట్టు మనకి ఫ్రంట్ సైడ్ కనిపిస్తుంది కాబట్టి అలా ఫ్రంట్ సైడ్ కనిపించకుండా బ్యాక్ సైడ్ వెళ్ళిపోతుందని నేను శారీ పళ్ళుని బ్యాక్ సైడ్ కుచ్చు అనేది కడుతున్నాను అనమాట. చేసి మనం ఇంకా లెంత్ చూసుకొని కట్ చేసుకోవడమే అనమాట. ఓకేనా అండి, చూసారా ఎంత బాగుందో డిజైన్. చాలా సింపుల్గా అనేది కట్టేసుకోవచ్చు. మనకి జస్ట్ 2 అవర్స్ కూర్చున్నాం అనుకో ఈ కుర్చీలు అనేటివి అయిపోతాయి. ఫుల్గా మొత్తం శారీ మొత్తం కుచ్చు అనేది కట్టేసిన తర్వాత ఎలా ఉందనేది చూడండి. లుక్ అనేది చాలా బాగుంది కదా, నాకైతే చాలా బాగా నచ్చింది. కస్టమర్ శారీ కదా, అందుకు చాలా బాగా నచ్చింది అన్నమాట నాకు కూడా. మీకు ఎలా ఉందనేది కామెంట్ చేయండి. ఇంతకు మీ కదిరి అమ్మాయి కుచ్చులు నచ్చాయా? నచ్చింటే మరి ఇంకెందుకు లేటు,
ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకొక వీడియోలో అయితే కలుద్దాం.